హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నెబులైజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మెషిన్ ద్వారా లిక్విడ్ మెడిసిన్ అంటే వాటర్ లాగా ఉండే మెడిసిన్ని మిషన్ ఉపయోగంతో చిన్న చిన్న ఏరోజాల్స్‌ని అంటే గాల్లో కలిసిపోయే డ్రాప్లెట్స్ లాగా మార్చడానికి మనకి ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. నార్మల్‌గా అయితే నెబులైజర్ ద్వారా మనకి జలుబున్నప్పుడు గానీ, దగ్గున్నప్పుడు గానీ, ముక్కు పట్టేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రాక్టరీ పల్మనరీ డిసీజ్ ఉన్నప్పుడు, బ్రాంకైటిస్ ఉన్నప్పుడు, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నప్పుడు, మనకి ఇలాంటి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నప్పుడు ఈ నెబులైజర్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. నెబులైజర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మన చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. డాక్టర్ ఏదైతే మెడిసిన్ మనకిచ్చారో ఆ లిక్విడ్ మెడిసిన్‌ని నెబులైజర్ ఛాంబర్ అంటే నెబులైజర్ కప్‌లో వేయాలి. ఆ తర్వాత ఈ నెబులైజర్ మెషిన్‌లో ట్యూబింగ్ అనేది ఉంటుంది. దాన్ని హోస్ అంటారు. ఈ ట్యూబింగ్‌కి 2 ఎండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెషిన్‌కి పెట్టాలి ఫస్ట్ ఎండ్ వచ్చేసి. ఇంకొక ఎండ్ వచ్చేసి మౌత్ పీస్ అంటే ఫేస్ మాస్క్‌కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్‌గా ఫేస్ మాస్క్ అనేది 2 టైప్స్ ఉంటుంది. చిన్న పిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది. చిన్న పిల్లలదైతే చైల్డ్ మాస్క్ అంటారు. పెద్దవాళ్ళదైతే అడల్ట్ మాస్క్ అంటారు. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ మౌత్ పీస్ ఉపయోగించినట్లయితే ఈ మౌత్ పీస్ అనేది చిన్న పిల్లలకి నోటిలో పెట్టాలి. పెట్టిన తర్వాత లిప్స్ అనేవి టైట్‌గా పెట్టమనాలి. ఆ స్మోక్ అనేది బయటకు రాకుండా ఉండడానికి. టైట్‌గా క్లోజ్ చేయమని చెప్పాలి. ఇలా ట్యూబింగ్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత నెబులైజర్ అనేది ఆన్ చేసి మినిమమ్ 10-15 మినిట్స్ ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆ లిక్విడ్ మెడిసిన్ అనేది చిన్న చిన్న ఏరోజాల్స్ డ్రాప్లెట్స్ లాగా మారిపోయి మన లంగ్స్‌లోకి వెళ్తుంది. దానివల్ల మనకి ఏదైనా శ్వాసనాళాలలో ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది. మినిమమ్ 10-15 మినిట్స్ తర్వాత ఈ మిషన్ అనేది ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్లీన్. నెబులైజర్ ఉపయోగించే వారు వారానికి ఒక్కసారైనా అట్‌లీస్ట్ నెబులైజర్‌ని క్లీన్ చేయాలి. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సరిగ్గా క్లీన్ చేయకపోతే ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్‌గా నెబులైజర్‌లో ట్యూబింగ్ కాకుండా మిగతావన్నీ సోప్ వాటర్‌లో కానీ, వెనిగర్‌లో కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో కానీ అట్‌లీస్ట్ 30 మినిట్స్ వరకు ఉంచి శుభ్రం చేయాలి. ఒకవేళ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉపయోగించినట్లయితే అట్‌లీస్ట్ 5 మినిట్స్ వరకి అందులో ఉంచి శుభ్రపరచాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ లేకుండా నీట్‌గా టిష్యూస్‌తో తుడవాలి. అలాగే నెబులైజర్‌కి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిల్టర్స్ అనేవి రెగ్యులర్‌గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక